హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు అదరగొట్టేశారు. ఆ రకంగా చెప్పాలంటే గడగడలాడించారని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ 9 స్టార్ట్ అయిన తర్వాత ఇంత గట్టిగా వార్నింగ్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. నెక్స్ట్ వీడియోల మీద వీడియోలు వేసి గ్యాప్ లేకుండా మొత్తం అందరినీ వాయించి పడేశారు. ఈరోజు బాగుంది వాయించి పడేయడం. అందరూ కూడా అలాగే ఈ వీక్ అంతా అందరూ కూడా అలాగే బిహేవ్ చేశారు. ఎవరిని కూడా విడిచిపెట్టలేదు అనమాట. లాస్ట్కి తనూజను కూడా వదలలేదు, గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ఈరోజు స్టార్టింగే సాయి శ్రీనివాస్తో మాధురి గారు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. ఈ ఆర్గ్యుమెంట్లో కూడా ఆవిడ బిహేవియర్ మారలేదు. ఏదో మారుతుంది అనుకున్నాము, అస్సలు మారలేదు. ఇంకా అది చాలా చీఫ్గా అంటే మరీ దారుణంగా మాట్లాడారు. పాపం అతను సాఫ్ట్ కాబట్టి ఊరుకున్నాడు. ఇంకొకళ్ళు ఎవరైనా అయితే గట్టి ఆర్గ్యుమెంట్ అవును తను తగ్గడం వల్ల కొంచెం మాధురి రెచ్చిపోయింది. తర్వాత రమ్య మోక్ష వచ్చి ఆవిడకి ఫుల్ స్టాప్ పెట్టిందనమాట. రమ్య మోక్ష మాత్రం తగ్గలేదు. ఎట్టి పరిస్థితులను తగ్గండుగా గట్టిగా ఇచ్చింది. గట్టిగా ఇవ్వడంతో ఆవిడ కొద్దిగా సైలెంట్ అయింది. ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ ఇది జరిగిందనమాట. తర్వాత నాగసర్ గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు బోర్డులు పెట్టి ఒక్కొక్కళ్ళు క్యారెక్టర్ గురించి చెప్పమన్నారు. ఒక్కొక్కళ్ళ గురించి చెప్తుంటే వీడియోల మీద వీడియోలు వేసి మరి మామూలుగా ఇవ్వలేదు కోటింగ్. స్టార్టింగే మాధురి గారికి ఇచ్చి పడేశారు. ఆవిడ నుంచోబెట్టి ఏంటండి మీరు మారకపోతే బాగోదు, మీరు ఏమన్నా తోపా, బయట చూసుకోండి, ఏమన్నా ఉంటే బిగ్ బాస్ హౌస్లో మీరు తోపేం కాదు, మీరు అందరూ సమానమే అన్నట్టు మాట్లాడారు. ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చారు. మారిందా ఉంటుంది, మారకపోతే నెక్స్ట్ వీకో తర్వాత వీకో వెళ్ళిపోతుంది అది కూడాను. ఎందుకంటే బిహేవియర్ అస్సలు బాగాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడకి బిహేవియరే ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్ కూడా బిహేవియరే. ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ ఉంది మాధురి గారిలో. తర్వాత సంజన గారిని కూడా వదలలేదు. చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆవిడని వార్నింగ్ ఇస్తుంటే ఆవిడ నవ్వుతుంది, తిడుతుంటే నవ్వడం ఏంటో అసలు అర్థం కాలేదు. ఆవిడకి అర్థం కాక నవ్వుతుందా లేకపోతే ఆవిడ బిహేవియర్ అంతా అనేది చూసే వాళ్ళకి కొంచెం అసలు వాళ్ళు నచ్చలేదు, కోపం వచ్చేస్తుంది అనమాట ఆవిడ మీద. అంత అలా బిహేవ్ చేస్తుంది ఆవిడ. అయినా సరే నాకు సార్ వదలలేదు. చాలాసేపు 2-3 సార్లు లేపి మరీ వార్నింగ్ ఇచ్చారు ఆవిడకి. నువ్వు మారకపోతే బాగుండదు, నీ బిహేవియర్లే నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు. ఇమానియన్ లేపి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ లేపి, నెక్స్ట్ దివ్యాన్ని లేపి, అందరినీ లేపి సంజన గారికి వార్నింగ్ ఇచ్చారు. లాస్ట్కి ఆవిడ ఒప్పుకుని సారీ చెప్పింది. దివ్య దాన్ని తీసుకోలేదు, సుమన్ తీసుకున్నాడు. పాపం సుమన్ కెప్టెన్సీని కూడా కేర్ చేయకుండా ఉన్నారు. ఆ కెప్టెన్సీని కేర్ చేయకపోవడం వల్ల నాగార్జున గారు కోపం వచ్చింది. కెప్టెన్సీ మాట అనకపోతే నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండక్కర్లేదు, బిగ్ బాస్ హౌస్ తర్వాతే కెప్టెన్, బిగ్ బాస్ తర్వాతే కెప్టెన్, అయినా సరే మాట వినలేదు. నువ్వేమనుకుంటున్నావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పడేశారనమాట. తర్వాత తనూజాన్ని లేపి నువ్వు చాలా చీఫ్గా చూస్తున్నావు రాముని, అది మంచి పద్ధతి కాదు, మీరు ఎంత క్లోజ్ అయినా అవనే బయటికి మాత్రం బాగా రాంగ్గా వెళ్తుంది, అది అలాంటి బిహేవియర్ బాగోలేదు, కొంచెం కంట్రోల్ చేసుకోమని తనూజాకి ఇచ్చారు. తర్వాత ఇమానియన్ లేపారు. లాస్ట్కి ఇమానియన్ కూడా వదలలేదు. నువ్వు సేఫ్గా మాడుతున్నావు, నీ గేమ్ మరి ఇలా బాగాలేదు, నువ్వు కవర్ చేసుకుంటున్నావు బాగాను, నువ్వు నా దగ్గర కూడా ఇప్పుడు కూడా కవర్ చేసుకుంటున్నావు, నీ సేఫ్ గేమే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఇమానియన్ కూడా ఒప్పుకున్నాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ లేపారు. పవన్ కళ్యాణ్ కూడా వార్నింగ్ కాదు, మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ని. ఒక ఆడియన్తో మాట్లాడించారు. ఆయన పిఠాపురం నుంచి వచ్చాడట. ఆయన ఇచ్చిన బూస్ట్ ఉంది పవన్ కళ్యాణ్కి, అది మామూలుగా లేదు, ఎక్సలెంట్ బూస్ట్ అనమాట. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గిలా లేడు, మీ గేమ్ నా గేమ్ నేను ఇటు చూపిస్తాను ఈ వారం నుంచి అని మంచి బాగా చెప్పాడు అనమాట. ఆ చెప్పడం బాగా హుషారు వచ్చింది పవన్ కళ్యాణ్కి. దాని గురించి మెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ని. అది బాగా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. లాస్ట్కి సుమన్ శెట్టి గారిని కూడా వదలలేదు. ఎందుకంటే వార్నింగ్ కదా ఆయనకి ఇచ్చింది. పాపం కామెడీ చేయించారు ఆయన్ని. ఆయన పడుకున్న వీడియో ఒకటి వేసి బిగ్ బాస్ హౌస్లో ఉన్న అందరినీ బాగా నవ్వించారనమాట. ఆయన ఉరకబెట్టి నిద్ర అవుతున్నారు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఆయన పడ్డ ఇబ్బంది చూసారా, అది మాత్రం చాలా కామెడీగా ఉంది. సుమన్ శెట్టి గారు ఆయన ఫేసే కామెడీగా ఉంటుంది, అందుకని ఆయనకు అంత ఓటింగ్ ఉంది. ఆయన ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా బాగుంటుంది చూడడానికి. ఆయన కొడుకుని లేసి ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంది, అది సూపర్గా ఉంది. ఈరోజు కూడా ఆయన ఫుల్, ఈ వీక్ కూడా నెక్స్ట్ వీక్ కూడా ఆయన ఫుల్ ఓటింగ్ పడిపోద్ది ఎక్స్ప్రెషన్ వల్ల, అంత బాగా ఉందని ఆయన తెలియకుండానే ఆయనకి అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. సుమన్ శెట్టి గారిని
చూపించి అందరినీ కొంచెం నవ్వించారు. ఈ వీక్ అంతా సీరియస్గా ఉన్న నాగార్జున గారు ఒక్క సుమన్ శెట్టి విషయంలోనే కొంచెం సరదాగా ఉన్నారనమాట. అందుకోసం అందరూ కూడా సుమన్ శెట్టిని లేపేసరికి క్లాప్స్ కొట్టేస్తున్నారు అందరూను. అదొకటి ప్లస్ పాయింట్ ఆయనకి. పవన్ కళ్యాణ్కి ఇంకో బూస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ సేవ్ అయింది పవన్ కళ్యాణ్ గారే. ఇంకా ఆయనకి ఆనందానికి హద్దులు లేవన్నమాట. తర్వాత రేపు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని చూసుకున్నట్లయితే రమ్య మోక్ష అని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడకి ఆపోజిట్గా వచ్చిన రీల్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అయినాయి. రిపీట్ అవ్వడం వల్ల ఆవిడకి ఓటింగ్ పడిపోయింది. ఎంత దారుణంగా పడిపోయిందంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు కూడా ఎవరు వినలేదు, ఎవరిని కరిగించలేదు. ఆవిడ మాట్లాడిన తీరు ఆవిడ చాలా రిక్వెస్ట్గా మాట్లాడింది. బిగ్ బాస్ హౌస్లో వరకు అయితే ఓకే, బాగా మాట్లాడింది ఆవిడ బిహేవియర్ పరంగా బిగ్ బాస్ హౌస్లో బాగానే ఉంది, సైలెంట్గా ఉంది, వైలెంట్గా అయితే లేదు. మొత్తం మీద ఆవిడ ఆ రీల్స్ రావడం వల్ల ఆవిడ ఇంటికి వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ రేపు రావచ్చు అని అంటున్నారు. అది 100% అయితే కన్ఫర్మ్ కాదు, వస్తే రావచ్చు. ముగ్గురు నలుగురు అంటున్నారు. ఎవరెవరు అనేది చూస్తే శ్రీజ, మాస్క్ మ్యాన్, నెక్స్ట్ భరణి గారు, అది మనీష్ అనమాట. ఈ నలుగురిలో మరి ఎంతమంది వస్తారో తెలియదు. రావచ్చు, ఉంచుతారా లేకపోతే పంపించేస్తారా తెలియదు. శ్రీజ ఉంచితే బాగుంటుంది. ఎందుకంటే రమ్య వెళ్ళిపోతుంది కాబట్టి, ఆయేష వెళ్ళిపోయింది కాబట్టి ఆయేష వస్తుందా రాదా అనేది గ్యారంటీ లేదు. ఆవిడకి తగ్గితే వస్తుంది, తగ్గకపోతే రాదు. వచ్చినా ఆవిడ ఎఫెక్ట్ ఇంక ఉండదు. సెకండ్ టైం వచ్చేసరికి ఇంకా ఆవిడ ఎఫెక్ట్ పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి వీళ్ళిద్దరు లేని లోటు తీర్చాలంటే శ్రీజాని మళ్ళీ ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం. శ్రీజ ఉంచితే మళ్ళీ హౌస్ అంతా ఆడావిడిగా గజిబిజిగా తయారైపోద్ది. ఆవిడ ఆర్గ్యుమెంట్స్తో ఆవిడ అరుగులతోనూ కొంచెం సందడిగా ఉంటుంది. అందుకొని శ్రీజాని తీసుకొచ్చి ఆవిడ నుంచేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరి బిగ్ బాస్ మరి ఇష్టం, మనం ఏం చేయలేము.